హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళాలంటే ఇప్పటి వరకు ఎక్కువ మంది విజయవాడ హైవే మీదుగానే ప్రయాణించేవారు. కానీ ఇప్పుడు కొత్త హైవే అయితే రాబోతుంది. ఆ హైవే గురించి మనం తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేసాను ఉంటారు. పదండి ఫ్లోలోకి వెళ్దాం. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని మార్చే ఒక గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం ఆల్మోస్ట్ చివరి దశకు అయితే వచ్చిందనమాట. అదే మన ఖమ్మం దేవరాపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే. ఈ హైవేలో ఇదివరకే మనకి మన దేవరాపల్లి నుంచి సోమవారం ఊరుంది కదా, సోమవారం వరకు మనమైతే వెళ్ళి అక్కడ నుంచి వైరా నుంచి ఖమ్మం మీదుగా అలా వెళ్ళే వాళ్ళం ట్రావెల్ చేసుకుంటూ. కానీ ఇప్పుడు మన వైరా నుంచి అంటే సోమవారం నుంచి డైరెక్ట్గా తల్లంపాడు, అక్కడ నుంచి డైరెక్ట్గా సూర్యాపేట వరకు కనెక్టివిటీ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఆ మధ్యలోని పెండింగ్ వర్క్ కూడా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. ఆగస్ట్ 1 నుంచి ఈ హైవే అయితే ఓపెన్ అవబోతుంది. ఈ హైవే కానీ కంప్లీట్గా ఓపెన్ అయిందంటే హైదరాబాద్ విశాఖపట్నం ప్రయాణం మరింత వేగవంతంగా మారుతుంది. ఖమ్మం, సత్తుపల్లి, జంగారెడ్డిగూడెం, దేవరాపల్లి ప్రాంతాల అభివృద్ధి అండ్ అలాగే లాజిస్టిక్ పరిశ్రమలు, రియల్ ఎస్టేట్కు మరింత భారీ ఊపు అయితే రాబోతుంది. ఈ వీడియోలో పూర్తి రూటు, నిర్మాణ స్థితి, కనెక్టివిటీ, బ్రిడ్జిలు అండ్ అలాగే ఇంటర్చేంజ్లు, భవిష్యత్తు ప్రయోజనాలు అన్నీ తెలుసుకోబోతున్నాం. మరి ఈ హైవే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుంది అండ్ ఎలా ఉంటుంది, ఎలా కనెక్ట్ అవుతుంది అన్న విషయాలన్నీ కూడా మనమైతే ఎగ్జాక్ట్గా మ్యాప్ వ్యూలో చూద్దాం, తర్వాత విజువల్స్లో చూద్దాం. మరి వెళ్దాం మ్యాప్ వ్యూలోకి. ఇక మనం మ్యాప్కి వెళ్ళినట్టయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది కదా, ఇదే మన ఖమ్మం దేవరాపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే. ఈ హైవే మొత్తం 162 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అండ్ ఈ హైవే కన్స్ట్రక్షన్ చేయడం వల్ల మన విశాఖపట్నం నుంచి హైదరాబాద్ ఈజీగా ట్రావెల్ చేయగలుగుతాం. అండ్ ట్రావెల్ టైం 2 నుంచి 3 గంటలు తగ్గుతుంది. అండ్ అలానే ట్రావెల్ డిస్టెన్స్ వచ్చేసి 50 కిలోమీటర్ల వరకు తగ్గుతుంది. అండ్ ఇంతకుముందు మనం హైదరాబాద్ వెళ్ళాలంటే విశాఖపట్నం నుంచి విజయవాడ నుంచి మనమైతే హైదరాబాద్ వెళ్ళే వాళ్ళం. కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. మనం డైరెక్ట్గా రాజమండ్రి దాటిన తర్వాత దేవరాపల్లి దగ్గర ఈ హైవేలో ఎంటర్ అయ్యామంటే అక్కడ నుంచి డైరెక్ట్గా మనం ఖమ్మం వెళ్తాం. ఖమ్మం నుంచి డైరెక్ట్గా సూర్యాపేట వెళ్ళి NH65లో కనెక్ట్ అయ్యి డైరెక్ట్గా మనమైతే హైదరాబాద్ వెళ్ళిపోతాం. సో ఈ ఖమ్మం దేవరాపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలోని ఇప్పటి వరకు మన దేవరాపల్లి నుంచి ఎగ్జాక్ట్గా మన సోమవారం దగ్గరలో వైరా ఉంది కదా, వైరాకి అయితే మనం వెళ్ళి అక్కడ నుంచి ఖమ్మం ఊరి మీదుగా డైరెక్ట్గా కనెక్ట్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఇక్కడ పెండింగ్ ఉందన్నమాట. మన సోమవారం నుంచి ఎగ్జాక్ట్గా తల్లంపాడు వరకు పెండింగ్ ఉంటుంది వర్క్ అయితే. సో ఈ పెండింగ్ ఉన్న వర్క్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఆగస్ట్ 1 నుంచి ఈ హైవే అయితే ఓపెన్ అవబోతుంది. సో ఈ హైవేలో మనకైతే మొత్తం 3 వేసే రెమినెంట్స్ అయితే ఉంటాయన్నమాట. అది కూడా ఎక్కడెక్కడంటే మన దేవరాపల్లి నుంచి ముందుకు వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా ఫస్ట్ ఇంటర్చేంజ్ ఉంటుంది. ఆ ఇంటర్చేంజ్ పొంగుడూరు ఇంటర్చేంజ్. అది దాటిన తర్వాత ఎర్రంపేట దగ్గర వేసే రెమినెంట్స్ ఉంటాయి. అండ్ అక్కడ నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత రాఘవపురం దగ్గర ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఎగ్జాక్ట్గా మన చింతగూడెం లింగాలు దాటిన తర్వాత మూచారం దగ్గర వేసే రెమినెంట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అండ్ ఈ హైవేలో మనం ట్రావెల్ చేస్తే ఎక్కడ కూడా మనం బయటకైతే వెళ్ళాం అనమాట. ఓన్లీ ఎక్కడైతే ఇంటర్చేంజెస్ ఉంటాయో ఆ ఇంటర్చేంజెస్ మాత్రమే మనం అయితే బయటకు వెళ్తాం. సో ఇప్పుడు మనం ఈ హైవే గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి అలా వీడియోలో ముందుకైతే వెళ్ళాలి. మరి వెళ్దాం విజువల్స్ చూసుకుంటూ. చలో, చూసారు కదా, మీకైతే మ్యాప్లో చాలా క్లియర్గా చూపించాను. ఇప్పుడు విజువల్స్లో చూపించబోతున్నాను. ఈ హైవే మన ఖమ్మం సమీపంలో తల్లంపాడు నుంచి ఆంధ్రప్రదేశ్లో దేవరాపల్లి వరకు నిర్మించారు. మొత్తం పొడవు 162 కిలోమీటర్లు. ఇది ఒక యాక్సిస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ హైవే. అంటే పాత రోడ్లు వెడల్పు చేయడం కాదు, కొత్త మార్గాల్లో పూర్తిగా కొత్త హైవే నిర్మిస్తున్నారు. ఈ హైవే ఎందుకు అంత అవసరం అంటే ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళే ట్రాఫిక్ ఎక్కువగా పెరుగుతుంది. NH65 విజయవాడ NH16 ద్వారా వెళ్తుంది. దీంతో భారీ ట్రాఫిక్, ట్రక్కుల రద్దీ, ఎక్కువ ప్రయాణ సమయం సమస్యలు ఏర్పడుతున్నాయి. కొత్త హైవే వల్ల ఈ ఒత్తిడి తగ్గుతుంది. మనకి ఈ హైవే కనెక్టివిటీ పరంగా చూసుకున్నట్లయితే ఈ హైవే కలిపే ప్రధాన ప్రాంతాలు ఖమ్మం, వైరా, సత్తుపల్లి, జీలుగుమిల్లి, కోయిలగూడెం, దేవరాపల్లి నుంచి రాజమహేంద్రవరం, కాకినాడ, విశాఖపట్నం, అమలాపురం ఈ సిటీస్కి ఈజీగా చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు విజయవాడ నగరంలో వెళ్లకుండా నేరుగా ఈ కొత్త కారిడార్ ద్వారా ప్రయాణించే అవకాశం లభిస్తుంది. దీంతో ప్రయాణ సమయం తగ్గుతుంది, సరుకు రవాణా వేగవంతంగా జరుగుతుంది. ఈ కారిడార్ హైదరాబాద్, రాజమండ్రి, విశాఖ కనెక్టివిటీలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ హైవే కన్స్ట్రక్షన్ స్టాటస్ చూస్తున్నట్టయితే ఆల్మోస్ట్ ఈ హైవే కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ మనందరూ తెలిసిందే కదా,
మన దేవరపల్లి నుంచి ఆల్మోస్ట్ మన సోమవారం ఇంటర్చేంజ్ వరకు ట్రావెల్ చేయగలుగుతున్నాం. అండ్ ట్రావెల్ చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ చాలామందే ఉంటారు. అండ్ ఎంతమంది ట్రావెల్ చేస్తారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ హైవేలో మనకి స్పీడ్ వచ్చేసి 80 and 100 అనమాట. 100 దాటి వెళ్తే ఖచ్చితంగా ఫైన్ అనేది పడుతుంది. సో 100 దాటి వెళ్ళొద్దు. అండ్ అలాగే మనం ఈ హైవేలో ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకి ఎలా అనిపిస్తుందంటే మనం ఎంత స్పీడ్లో వెళ్తున్నాం అనేది మనకు తెలియకుండా ఉంటుంది. సో అందుకే మనం లిమిట్ పెట్టుకొని ఆ లిమిట్ స్పీడ్లో వెళ్తే ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఈ హైవేలో ఓన్లీ హెవీ వెహికల్స్ ఇంకా కార్స్, బస్సెస్ మాత్రమే అలౌ చేస్తారు. 2 వీలర్స్ కానీ, ఆటోస్ కానీ, రిక్షాలకు కానీ ఎలాంటి ఎలా అయితే ఉండదన్నమాట. సో ఓన్లీ ఫర్ కార్స్ అండ్ హెవీ వెహికల్స్ కాబట్టి మనం హ్యాపీగా జర్నీ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ అలాగే మనం ఎంత జాగ్రత్తగా వెళ్తే అంత బాగుంటుంది. ఎందుకంటే ఈ హైవేలో మనం ఎక్కడ కూడా వెహికల్స్ని ఆపకూడదు ఎక్సెప్ట్ వేస్ట్ రెమ్యూనిటీస్ అండ్ అలాగే పార్కింగ్ ప్లేసులు కొన్ని ఉంటాయి. ఆ ప్లేస్లో మాత్రం వెహికల్స్ ఆపాలి. మీరు మాత్రం హైవే పక్కన ఎక్కడ కూడా వెహికల్స్ అనేవి అయితే ఆపొద్దు. ఒకవేళ బ్రేక్ డౌన్ అయ్యిందంటే మీకు ఆ దగ్గరలో కనిపించే 1088 నెంబర్కి కాల్ చేస్తే మీకు ఖచ్చితంగా హెల్ప్ అనేది దొరుకుతుంది. ఈ హైవేలో ప్రధాన వంతెనలు, అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు, ఇంటర్చేంజ్లు, ట్రక్ లేబైలు అండ్ అలాగే టోల్ ప్లాజాలు, అత్యవసర సేవల కోసం ప్రత్యేక ఏర్పాట్లు అన్నీ కూడా నిర్మిస్తున్నారనమాట. ఇది భవిష్యత్ ట్రాఫిక్ అవసరాలు దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఆధునిక హైవే. ఈ హైవే మనం చూసుకోవచ్చు, అటువైపు ఇటువైపు కూడా మనకి కంప్లీట్గా బౌండరీస్ అయితే ఉంటాయి. ఫ్యూచర్లో దీన్ని 6 లేన్ లేదా 8 లేన్ కూడా డెవలప్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ని బేస్ చేసుకుని ఆ హైవేని డెవలప్ చేస్తున్నారు. అలానే ఈ హైవే వల్ల పరిశ్రమలు, లాజిస్టిక్, రియల్ ఎస్టేట్, వ్యవసాయ ఉత్పత్తులు, రవాణా అన్నింటికీ భారీ ప్రయోజనం కలుగుతుంది. ఖమ్మం, సత్తుపల్లి, జీలుగుమల్లి, దేవరపల్లి ఈ ప్రాంతాల్లో పెట్టుబడులు పెరిగే అవకాశం కూడా ఉంది. అండ్ భవిష్యత్ ప్రభావం చూసినట్లయితే ఈ హైవే ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. అండ్ పూర్తిగా కంప్లీట్ అయితే హైదరాబాద్, విశాఖపట్నం, హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం, తెలంగాణ నుంచి తూర్పుగోదావరి ప్రయాణ సమయం మరింత వేగంగా మారుతుంది. ఇది 2 రాష్ట్రాల మధ్య వాణిజ్యాన్ని కూడా బలపరుస్తుంది. సో ఫైనల్గా ఇది మన ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే. అండ్ ఈ హైవే ఆగస్ట్ 1న అయితే ఓపెన్ చేయబోతున్నారు అనమాట కంప్లీట్గా. సో ఆగస్ట్ 1న మనకి ఈ హైవే అయితే మనకి ఎక్కడైతే పెండింగ్ ఉందో ఆ పెండింగ్ ఉన్న ప్లేస్లో ఒకవైపు ఓపెన్ చేస్తా అంటున్నారు. మరి ఫస్ట్న ఎవరైనా ట్రావెల్ చేస్తున్నట్లయితే కామెంట్ చేయండి. అండ్ అలాగే ప్రస్తుతం కూడా ఎవరైనా ట్రావెల్ చేస్తున్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ అలానే మనమైతే ఈ వీడియోని ఇంకా ఇక్కడితో ఎండ్ చేయబోతున్నాం అనమాట ఎండింగ్ నోట్తో. ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే పూర్తయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కనెక్టివిటీలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఈ ప్రాజెక్ట్ గురించి మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తెలుసు కదా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి హైవే అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫైనల్గా ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.